హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వాకింగ్ చేయడం చాలా మంచిది అని చెప్తూ ఉంటారు నిపుణులు. అతి ముఖ్యంగా షూస్తో కాకుండా బేర్ ఫుట్ తోటి వాకింగ్ చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటున్నాయి అంటున్నారు. అతి ముఖ్యంగా కంటి చూపు సమస్య కూడా తగ్గించే గుణం మన బేర్ ఫుట్తో వాక్ చేస్తే ఉంటుంది అంటున్నారు. సో ఈ ప్రాబ్లం గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, బేర్ ఫుట్తో నడవడం వల్ల మన ఆక్యుపెంచర్ పాయింట్స్కి అసలు దానివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటున్నాయి అని చెప్పుకొస్తున్నారు. అంటే ఒకప్పుడు ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో ఇలాగా షూస్ వేసుకొని లేకపోతే స్పోర్ట్స్ షూ వేసుకొని వాకింగ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు రీసెంట్ సర్వేస్ ఏం చెప్తున్నాయంటే అకార్డింగ్ టు మొన్ననే న్యూస్లో వచ్చింది ఆస్ట్రేలియన్ సర్వే. వాళ్ళు ఏమంటారంటే బేర్ ఫుట్తోనే నడిస్తే చాలా మంచిది, వాకింగ్ చేస్తే మంచిది. సో చాలా మందికి ఇది తెలీదు. సో ఇంకా తెలియజేయడానికి దీనివల్ల మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మనం దూరం పెట్టుకోవచ్చు చెప్పండి. అయితే ఇప్పుడు మనము బేర్ ఫుట్గా నడవడం అనేది కూడా ఏమవుతుందంటే మనకు ఈ పాదంలో అన్ని నర్వ్ ఎండింగ్స్ అనేది మనకు పాదం వరకు ఉంటాయి మేడం. అంటే లెగ్లోనే ఎండ్ అవుతూ ఉంటాయి, అరికాళ్ళు అరిచేతులు. అయితే ఎవరైనా సడన్గా మనం తలదిరిగి పడిపోయినా కానీ అన్కాన్షియస్ అయినప్పుడు కానీ అందరు ఏం చేస్తుంటారు, కాళ్ళు చేతులు ఫస్ట్ మర్దన చేస్తూ ఉంటారు. సో అంటే అక్కడ పాయింట్స్ అనేవి చాలా ఉంటాయి, నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. కాబట్టి అది మనకు తెలియకుండానే అక్కడ ప్రెస్ అయినప్పుడు ఇక్కడ యాక్టివిటీ అనేది బ్రెయిన్కి సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది. సో అదేవిధంగా బేర్ ఫుట్తో మనము నడవడం వల్ల ముఖ్యంగా మనకు కంటి చూపు అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఓకే. సో కంటి చూపు బాగా ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పాటు మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే కాళ్ళకు రాత్రి పడుకునేటప్పుడు నువ్వుల నూనె, స్వచ్ఛమైన నువ్వుల నూనె రెగ్యులర్గా అప్లై చేస్తుండాలండి. ఓకే. సో అది రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల, మర్దన చేయడం వల్ల ఈ కంటికి అనేది ఏదైతే డ్యామేజెస్ ఉన్నదో అక్కడ దానికి ఉపయోగంగా ఉంటుంది. సో ఆ సెంటర్స్ అనేది యాక్టివేట్ అయ్యేసేసి కంటి చూపు మెరుగవుతూ ఉంటుంది. సో కాలి మర్దనతో పాటు కాలి బొటనవేలు ఈ ఈ ఫింగర్ పైన మనము ఆయిల్ కూడా మసాజ్ చేస్తూ ఉండాలి మేడం. సో ఈ విధంగా చేస్తున్నప్పుడు కూడా ఐసైట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సార్, ఐసైట్ గురించి మాట్లాడుకుందాము ఈరోజు. సో ఐసైట్ ఈ రోజుల్లో చిన్న పిల్లలకే మందగించిపోతుంది. కొంతమందికి ఏంటంటే ఒక వయసు వచ్చాక కనిపించేది కళ్ళజోడు వాడడం, ఇది సహజమే అది. కానీ చిన్న వయసులో కంటి చూపు మందగించడానికి కారణాలు ఏంటంటారు? బేసికల్గా ఏంటంటే పిత్తంలో, అంటే ఆయుర్వేదానుసారం చూసుకుంటే బాడీలో ఏదైతే పిత్త దోషం ఉన్నదో దాని ఇంబ్యాలెన్స్ వల్ల కంటి చూపు ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. అయితే దీంట్లో వచ్చేసేసి కొన్ని అదర్ కారణాలు కావచ్చు, అంటే ఇంజురీ కావచ్చు, అంటే డయాబెటిక్ అయితే కనుక డయాబెటిక్ న్యూరోపతి కావచ్చు. సో నర్వ్ డ్యామేజ్ వల్ల కూడా కంటి సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళకైతే దానిపైన కంటి పొరలు అంటూ ఉంటాం, కంటి పొరలు కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా కంటి వ్యాధులు చాలా రకాలు ఉంటాయి మేడం. సో దానికి ఆయుర్వేదంలో మనకు ముఖ్యంగా ఇవి ఒక కారణం. దాంతోపాటు డైట్లో మనం ఒక ప్రాపర్ ఐరన్ కానీ తీసుకోకపోవడం, ఎక్కువగా మసాలాలు కానీ సాల్ట్ ఎక్సెస్ యూజ్ చేయడం వల్ల కానీ, సో ప్రాపర్ వ్యాయామం లేకపోవడం వల్ల కానీ ఇవన్నీ కూడా ఒక రకంగా కారణమే మేడం. సో ఎలాంటి ఆహారం తీసుకుంటే ఈ కంటి చూపు సమస్యల నుంచి దూరం అవ్వచ్చు సార్? మనకు ముఖ్యంగా పొన్నగంటి కూర అంటాం. పొన్నగంటి కూర రెగ్యులర్గా మనం చట్నీ లాగానైనా చేయండి, కర్రీ లాగానైనా చేయండి. ఏ విధంగా తీసుకున్నా వారానికి ఒక 3 సార్లు 4 సార్లు తినే ప్రయత్నం చేయండి. సో దీనివల్ల కూడా కంటి సమస్య చాలా అద్భుతంగా పనిచేస్తున్నది. సో దీంతో పాటు అనుతైలం అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతుంది. అనుతైలం తతో నస్యం తతో గండుషధారణం అని చెప్పేసి ఆయుర్వేదంలో చెప్తారు. అంటే నస్యం కానీ ప్లస్ పుక్లింగ్ అంటాం కదా, కొద్దిగంత కొన్ని డ్రాప్స్ నోట్లో వేసేసి పుక్లింగ్ చేయడం. సో దానివల్ల అంటే ఈ నెక్ నుండి పైనకుండే సమస్యలు అనేది చాలా వాటికి పనిచేస్తాయి. ఓకే. అనుతైలం ఎలా చేసుకోవాలి సార్? అది ప్రొసీజర్? అనుతైలం అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ మేడం. బట్ మనకు ఇక్కడ పతంజలి నుండి అన్ని షాప్స్లో, మనకు ఆయుర్వేద స్టోర్స్లో చాలా ఈజీగా దొరుకుతుంది అనుతైలం. సో ఈ మార్నింగ్ లేవగానే ఇందులో ఒక డ్రాప్ కనుక మనము వేస్తూ ఉంటే కనుక ఐసైట్ బాగా పెరుగుతుంది మేడం. సరే, ఈ రోజుల్లో మనకి స్క్రీన్ టైం అనేది ఎక్కువైపోతుంది. అంటే స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల కూడా ఈ మయోపియా అంటే దూరపు చూపు అనేది కనిపించడం లేదనమాట. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే ప్రికాషనరీగా డ్రై ఐస్ కావచ్చు, లేకపోతే కళ్ళలో నుంచి నీళ్లు కారడం కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్కి ఒక రెమెడీ లాగేమన్నా ఉందా సార్? ఉన్నదండి. ఎందుకంటే ఇక్కడ మనము త్రాటకం అని చెప్పేసి చెప్తుంటాం యోగాలో. సో ఒక చిన్న పాయింట్లో మనము మార్క్ చేసేసి అది కాన్సన్ట్రేటెడ్గా చూస్తూ ఉండడము,
ప్లస్ ఐ ఎక్సర్సైజెస్ అనేది చేస్తూ ఉండాలి. ప్రాపర్ పైనకు సైడ్కి ఇవన్నీ కూడా మనము ఐ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. దీంతోపాటు భస్త్రిక ప్రాణాయామము ప్లస్ ఇది పెట్టేసేసి మనం భస్త్రిక ప్రాణాయామం చేస్తుంటాం. అదొక ప్రాణాయామం వల్ల కూడా మనకు ఈ ఐ సమస్యలు అనేది తగ్గుతూ ఉంటాయి. సో ఒక స్టేజ్ తర్వాత ఏమవుతుందంటే మనకు దాంట్లో కావాల్సిన డైట్ అనేది రావాలి. దానికి అనేది ఒక 3 ఇంగ్రీడియంట్స్తో చాలా అద్భుతమైన డైట్ మనం చెప్పండి సార్, వివరించండి. అయితే ఇక్కడ గుంటగల్జేరు మేడం. ఓకే, గుంటగల్జేరు మనకు చాలా విరివిగా దొరుకుతుంది. గుంటగల్జేరు ఒకటి, మళ్ళీ ఆమ్ల, నల్ల నువ్వులు మేడం. ఈ 3 కూడా సమానము పౌడర్గా చేసేసి ఒక 1/2 టీ స్పూన్ కొద్దిగంత తేనెలో మిక్స్ చేసేసి కనుక తింటూ ఉంటే ఉదయం సాయంత్రము వాళ్ళకి క్రమేణా ఆ ఐసైట్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. ఓకే, ఎన్ని డేస్ వరకు ఇలా చేసుకోవాలి సార్? ఇది చేయవచ్చు మేడం, ఏంటంటే ఒక డైటరీ కదా, సో మనము రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చు. కానీ ఒక 1-2 మంత్స్లోనే మనకు కొంత చేంజెస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఈ ప్రాబ్లం అనేది చాలా మందికి ఉంది సార్. సర్జరీస్కి వెళ్ళిపోతూ ఉంటారు, లాసిక్, పిఆర్కి అని. అలా కాకుండా ఇలా పవర్ ఇంక్రీజ్ అవ్వకుండా చేసుకోవడం బెటర్. కాబట్టి ఇది తగ్గుతుందంటారా? తప్పకుండా డెఫినెట్గా దీంట్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. అయితే మీరు చేసుకోగలిగితే ఒక మూలిక నేను చెప్తాను. ఆ మూలిక అనేది రేల చెట్టు అంటామండి. రేల చెట్టు, ఆరగ్వద అంటాం. అంటే ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. చాలా అంటే ఎక్కడ చూసినా ఒక గోల్డ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా 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 ఉంటాయి ఇవి చెట్లు. అయితే గ్రీన్గా ఉన్నప్పుడు ఆ కాయ తీసుకునేసేసి చిన్న చిన్న పీసెస్ చేసేసి దాన్ని కషాయంగా చేయాలి మేడం. కషాయంగా చేసేసి ఒక వారం రోజులు కనుక ఈ విధంగా చేస్తే చాలా మంచి మార్పు ఉంటుంది. సో ఐసైట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇందాక మీరు చెప్పారు కదా సార్, 3 ఇంగ్రీడియంట్స్ తోటి ఒక డైట్ లాగా చేసుకోమని. అంటే ఏదన్నా మెడిసిన్ రూపంలో తీసుకుంటే మనకు ఒక టైం అనేది ఉంటుంది కదా, సో ఏ పర్టికులర్ టైంలో తీసుకుంటే ఇది మార్నింగ్ భోజనానికి ముందు, అంటే ఆల్మోస్ట్ ఒక 7 o'clock, 6 to 7 o'clock మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు తీసుకోవాలి. ఈవినింగ్ వచ్చేసి 6 to 7 o'clock. అంటే ఎలా అయినా చూసుకున్నా మనం తినేదానికి ఒక 1 hour, half an hour ముందు తినాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కంటి చూపు సమస్య అనేది ఈ రోజుల్లో చాలా మందికి ఉన్నదే, ఒక మేజర్ ప్రాబ్లమ్ సార్. సో అద్దాలు తీసేస్తే ఎవరికి కనిపించదు. సో ఈ సమస్యని చెక్ పెట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, చాలా వివరంగా చెప్పినాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.